ఇక నైవేద్యాలు. ఎలాంటి నైవేద్యాలు పెడితే మంచిదంటారు? ఎందులో పెడితే మంచిదంటారు వినాయకునికి చెప్పండి? అయితే మన ఇంట్లో నిత్యకృత్యంగా చాలామంది ఏ వస్తువు కనబడితే ఆ వస్తువు స్టీల్ పాత్ర అనుకోండి, స్టీల్ పళ్ళెం అది తీసుకొచ్చేస్తారు. గబగబా అప్పుడు కడిగేసేసి ఏది ఉంటే అది నైవేద్యం పెట్టేస్తారు. అవును. లేదా అంటే ఒక ఏదో ఒకటి వాళ్ళకి గాజు అందుబాటులో గాజు గాజు పాత్రల్లో కానీ ఏదో ఒకటి వాళ్ళకి ఆ టైంకి అందుబాటులో ఉన్న దాంట్లో పెట్టేస్తారు. కానీ నివేదన పెట్టేదానికి కూడా ఒక సంప్రదాయము, ఒక పద్ధతి ఉంది. అది కూడా ఆధ్యాత్మిక పరంగా ఏంటంటే కనుక మనం పెట్టే వస్తువుని స్వామి స్వీకరించాలి. స్వీకరించాలి అంటే అది శుచిగా శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు మనమే ఉన్నాము, ఇంటికి వచ్చిన వాళ్ళకి వస్తున్నారు అని తెలిసి గబగబా ఏదో పళ్ళెము ఏదో ఏదో ఒకటి అందిన దాంట్లో పెడితే వాళ్ళు స్వీకరిస్తారా? అసలు అసహించుకుంటారు ముందు. ఆశ్రయించుకుంటారు. మామూలుగా మనలా అంటే సామాన్య మానవుడే అలా ఉన్నప్పుడు మరి భగవంతుడికి ఎంత శుచి శుభ్రంగా ఉండాలి? అది మనసా వాచా కర్మణా చేసే ప్రక్రియ కాబట్టి శుచిగా చేయాలి. అది ఎందులో పెట్టాలి అనే సందేహం రావచ్చు. అయితే ఇనుము తప్ప ఇనుము, గాజు ఈ రెండిట్లోనూ తప్ప మిగతా వాటిల్లో అనగా ఇత్తడి పళ్ళెము, వెండి పళ్ళెము వారి వారి స్తోమతను బట్టి ఇత్తడి, వెండి, బంగారము, కంచు, రాగి ఇలా పెట్టచ్చు. మట్టి లేదు, అవి కూడా కుదరలేదు ఒక్కొక్క సమయంలో అంటే కనుక మోదుగ ఆకు ఉంటుంది, బాదమ ఆకు ఉంటుంది, తమలపాకు ఉంటుంది. ఓకే. వాటిల్లో కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు. తర్వాత సూర్య భగవానుడికి రథసప్తమి రోజు మనము రాగి ఆకు ఉంటుంది కదా, రేగుపళ్ళ ఆకు ఉంటుంది కదా, దానిలో చిన్న పిసరైనా మనం నైవేద్యం పెట్టి రేగి ఆకులో. ఓకే. అది ఉండేది ఇంత కదా. ఇంత చిన్నది ఉంటుంది, అవును. అందులోనే ఇంత చిన్నది పెడతాము. ఆయనకి రేగుపండు సూర్య భగవానుడికి సమానమైన ప్రతీకకి సంబంధించింది. సో దానిలో పెట్టి నివేదన ఆయనకి ఇష్టమైన పదార్థం కాబట్టి అందులో మనం నైవేద్యం పెడతాము. అలాగా ఈ వస్తువులలో మనం నైవేద్యం పెడతాము. ఎందుకు స్టీల్ దాంట్లో పెట్టకూడదు అంటే కనుక స్టీల్ ఇనుముతో సమానం. స్టీల్ అంటేనే ఇనుము కదా. ఇనుము ఖగోళ శాస్త్రంలో శని భగవానుడికి నచ్చిన ఖనిజము, లోహము. అది నైవేద్యానికి పనికిరాదు. ఇనుప పాత్ర దేనికి పనికిరాదు చెప్పాలంటే.